ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద యతీంద్రాయ నమః. ఘాటి సుబ్రహ్మణ్య స్వామి గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఘాటి సుబ్రహ్మణ్యం స్వామి బెంగళూరు గ్రామీణ జిల్లా దొడ్డబళ్ళాపురం తుబాగెరే హోబ్లీ సమీపంలోని మెలి నాజుగనహళ్ళి గ్రామంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది బెంగళూరు నగరానికి సుమారుగా 58 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక సుప్రసిద్ధ తీర్థయాత్రా కేంద్రం కూడా. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రధాన దేవత అయిన కార్తికేయుడు నారసింహస్వామితో కలిసి కనిపించడం. పురాణాల ప్రకారం 2 విగ్రహాలు భూమి నుండి ఉద్భవించాయని, స్వయంభూగా వెలసాయని నమ్ముతారు. ఇది దక్షిణ భారతదేశంలోని హిందూ దేవత కేతువు పూజకు కూడా ఒక ముఖ్యమైన కేంద్రం. పుష్యశుద్ధ షష్ఠి రోజున బ్రహ్మ రథోత్సవ సమయంలో ప్రత్యేక ఆచారాలు ఇక్కడ నిర్వహించడం విశేషం. నరసింహస్వామి జయంతిని ఇక్కడ జరుపుకునే మరో ప్రధానమైన పండుగ. నారసింహుడు మహాశక్తివంతుడు, కార్తికేయుడు ఇంకా శక్తివంతుడు. ఇద్దరు శక్తివంతులైనటువంటి దేవతల యొక్క కలయిక ఘాటి క్షేత్రం. ఎలాంటి కుజ నవగ్రహ దోషాలనైనా కూడా పటాపంచలు చేయగలిగినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఇద్దరు దేవతలు కలిసి ఉన్న మహాక్షేత్రాన్ని ఘాటి క్షేత్రం అని పిలుచుకోవడం ఆనవాయితీ. ఈ ఘాటి క్షేత్రంలో నారసింహస్వామి 7 తలల ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెనుక వైపుగా ఉండడం విశేషం. భక్తులకు బాగా కనిపించడం కోసం స్వామివారి వెనుక వైపున ఒక అద్దాన్ని కూడా నిర్మించారు. ఘాటి సుబ్రహ్మణ్య స్వామికి 600 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. మొట్టమొదట బళ్ళారిలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన సందూరుకు చెందిన ఘోర్పడే పాలకులు దీనిని అభివృద్ధి చేశారు. పిల్లలు లేని జంటలు ఇక్కడ వ్రతాన్ని చేసుకుంటే వారికి స్వామివారు సంతానం కలిగిస్తారని భక్తుల నమ్మకం. దీనికి సంబంధించిన ఆచారం ఏమిటంటే, పాముల యొక్క అంటే నాగుల విగ్రహాలను ప్రతిష్ఠించడం. ఆలయం దగ్గర అలాంటి వేలాది విగ్రహాలను మనం చూడవచ్చు. 7 తలల నాగుపాముతో కార్తికేయ విగ్రహం ఒకే రాయితో తయారు చేయబడింది. రాతి వెనుక భాగంలో నరసింహుడి శిల్పం చెక్కబడి ఉంది. ఇది తూర్పు వైపుకు తిరిగి ఉండగా నరసింహుడి విగ్రహం పశ్చిమం వైపుకు తిరిగి ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇద్దరు దేవతలు ఒకేసారి భక్తులకు కనిపించేలాగా చూసుకోవడం కోసం గర్భగుడి వెనుక భాగంలో ఒక పెద్ద అద్దాన్ని కూడా ఉంచారు. డిసెంబర్ మాసంలో ఇక్కడ జరిగే జాతర చాలా సుప్రసిద్ధి చెంది ఉంది. ఇంతటి మహాక్షేత్రమైన ఈ ఘాటి క్షేత్రం చాలామంది జంటలకు వివాహాలు జరిపించుకొని స్వామివారిని నమ్ముకొని వివాహాలు అయిన తర్వాత తిరిగి వారు వచ్చి మొక్కుబడులను చెల్లించుకోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే సంతానం లేని వారు ఈ నాగదేవత విగ్రహాలను సమర్పించడం, ఎలాంటి కుజ దోషాన్నైనా కూడా తొలగించగలిగినటువంటి శక్తిగల క్షేత్రంగా స్వామివారిని వర్ణించడం మనము చూస్తూ ఉంటాం. కానీ భక్తులకు విశ్వాసం ఏమిటంటే, స్వామివారిని నమ్ముకుంటే జరగనిది ఏదీ లేదు అని సంపూర్ణ విశ్వాసం అన్నమాట. రాహు కుజ గ్రహ దోషాలు తర్వాత ఎలాంటి నవగ్రహ దోషాలు ఉన్నప్పటికీ ఈ క్షేత్రాన్ని సందర్శించుకొని ఇక్కడ స్వామివారికి విగ్రహ ప్రతిష్ట, నాగ విగ్రహ ప్రతిష్ట చేయించినట్లయితే వారి కోరికలన్నీ కూడా స్వామివారు తీరుస్తారని ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి కోట్ల కొలది భక్తులను పొంది ఉన్నటువంటి స్వామివారు నిజంగా మన కళ్ళకు ప్రత్యక్షంగా కనిపించే దైవం అన్నమాట. అక్కడ జరిగే గర్భాలయంలో జరిగే అభిషేక ఉత్సవాన్ని తిలకించడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. స్వామివారి తీర్థాన్ని తర్వాత అక్కడ మహాప్రసాదంగా మనకు భక్తులకు ఇచ్చేటువంటి పంచామృతాన్ని కూడా మనము తీసుకోవచ్చు. అలాగే స్వామివారికి
నిత్యాన్నదానం చేస్తూ ఉంటారు. అక్కడ ప్రసాదము ఎంత రుచికరంగా, ఎంత చక్కగా స్వామివారే స్వయంగా మనకు ఇస్తున్నారా అన్నట్లుగా చక్కగా ఉంటుంది ప్రసాదం. ఆ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతూ, మనందరం కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతూ సకల సౌభాగ్యాలను, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలనే కాకుండా భూగృహ వాహన యోగాలను, సంతాన భాగ్యాన్ని, సకల అష్టైశ్వర్యాలను పొందాలని, మనందరికీ స్వామివారి తర్వాత నృసింహస్వామివారి, కార్తికేయ స్వామివారి అనుగ్రహం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనుపమ ప్రకాష్.